వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ బజ్జీ అండి. సమ్మర్ కదా, మామిడికాయలు అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో ఏదైనా వెరైటీగా తయారు చేయాలి అనుకున్నాను. అందుకోసమే ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్కి సూపర్గా ఉంటుంది. ఇక నేను ఒక పెద్ద సైజు మామిడికాయ వరకు తీసుకుంటున్నాను. పుల్లగా ఉన్నటువంటి మామిడికాయ తీసుకుంటే రెసిపీకి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక ప్యాలెట్ తీసుకొని పీల్ మొత్తం అంతా కూడా తీసుకుంటున్నానండి. ఎక్కడ కూడా గ్రీనిష్ అనేది ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా ఒక ప్యాలెట్ తీసుకొని స్లైడ్స్లా చేసుకోవాలండి. మందంగా ఉన్నా కూడా పర్వాలేదు, తినడానికి బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా స్లైడ్స్లా చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్లైడ్స్ అనేది ఇష్టం లేదు అనుకుంటే మామిడికాయ ముక్కలు అనేవి సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకుంటున్నానండి. కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కూడా మొత్తం అంతా కూడా కలుపుకొని పెట్టుకున్నాను. వీటిని ఒక 10 నిమిషాల పాటు ఊరనివ్వాలండి. అలా అయితే బజ్జీ అనేది బాగుంటుంది. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకుంటున్నాను. ఇందులోనే సరిపడా వాటర్ కూడా వేసి బజ్జీకి తగినట్టుగా పిండి అనేది కలుపుకోవాలండి. స్టార్టింగ్లోనే ఎక్కువగా వాటర్ వేయకూడదు, కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి అనేది వేస్తున్నాను. ఈ వరిపిండి కూడా మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకుంటున్నానండి. వరిపిండి అనేది కొంచెం క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కావాలంటే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఊరబెట్టుకున్నటువంటి ముక్కలు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఎక్కడ చూపించిన విధంగా పిండిలో ఇలా డిప్ చేస్తూ తీసుకోవాలండి. పిండి అనేది మరీ పల్చిగా కాదు, అలానే ముద్దగా కాకుండా కలుపుకోవాలండి. అలా అయితే బజ్జీలు అనేవి బాగుంటాయి. ఇప్పుడు వేడిగా మరిగినటువంటి నూనెలో వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. చూసారు కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని పక్కన తీసుకుంటున్నాను. వీటిని 2 సార్లు వేయించుకోవాలండి. అలా అయితే బజ్జీలు అనేవి బాగుంటాయి. ఎక్కువగా వేగనవసరం లేదు. వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుంటున్నాను. అలాగే మిగతా వాటిని కూడా వేయించుకుంటున్నానండి. చూసారు కదా, ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి బజ్జీని తీసుకొని మళ్ళీ పిండిలో డిప్ చేస్తూ వేస్తున్నానండి. ఇదే విధంగా 2 సార్లు చేయటం వల్ల బజ్జీలు అనేవి క్రిస్పీగా ఉండడమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మన మామిడికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈవినింగ్ స్నాక్కి సూపర్గా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మామిడికాయ కదా, లోపల పులుపులుగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.